గుడ్ మార్నింగ్. శ్రీ కసావరం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి శిఖర ప్రతిష్టలో అంటే రాజగోపురాల మీద కలశాల ప్రతిష్టంభంలో భాగంగా ఈ నెల 31వ తారీఖున రాజగోపురాల శిఖర ప్రతిష్ట ఉత్సవం మహోద్భుతంగా జరుగుతున్నటువంటి సందర్భం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. హోమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఆలయ పరిసరాలలో ముందు భాగంలో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలను తొలగించి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఆహ్లాద వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఆ చుట్టూ ప్రహరీ గోడ అయితేనేమి, ముందు విశాల ప్రాంతం ఏర్పాటు చేయడం అయితేనేమి, సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా చెట్లు నాటడం, ఈ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం కలిగించే విధంగా ప్రస్తుత ఈవో గారి చర్యలు చేపట్టడం గ్రామస్తులు, భక్తాదులు, దాతలు యొక్క మన్ననలు పొందుతూ ఉన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అనేక రకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. అన్నప్రసాదానికి ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం మరియు చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కూడా భక్తాదులు మంచి వాతావరణాన్ని పొందడానికి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇక్కడ శివాలయం, ఈ విధంగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా చాలామంది భక్తులు ఈ ఆలయానికి సందర్శిస్తున్నారు. ఈ ఆలయం కేవలం గుంతకల్ పట్టణానికి 5 కిలోమీటర్ల జంక్షన్తో ముడిపడి ఉండడం వల్ల ప్రతి శనివారం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటారు. అదేవిధంగా శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, ఉగాది పర్వదినాల్లో కూడా ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి మాల అర్ధమండల దీక్ష, మండల దీక్ష కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఆలయ యొక్క అభివృద్ధి, దీనికి పునాది శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యాసరాయ దేవరాయలు గారు సూచన మేరకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేయడం జరిగిందని చారిత్రక నేపథ్యం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ నెల 31వ తారీఖున జరిగేటువంటి రాజగోపురాల శిఖర ప్రతిష్టకు 50 మంది భక్తులు హాజరై స్వామివారి కృపను పొందాలని ఆశిస్తూ నమస్కారం.